హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక విక్రమార్కుడు స్టోరీ 23వ భాగంలోనికి వెళ్ళిపోదాం. ఆ మాట నువ్వు చెప్తున్నావా? ఏ వాడి తల్లి చనిపోయినప్పుడు నీకు ఆ విషయం గుర్తుకు రాలేదా? ఆమె కూడా ఒక మనిషి అని ఉన్నన్ని రోజులు తెలియలేదా? రాచి రంపాన పెట్టావు. కనీసం ఇంటిలో ఉన్న మనిషి అన్న ధ్యాస కూడా నీకు ఉందా? ఏమీ లేకుండా మూర్ఖంగా ప్రవర్తించావు. ఇప్పుడు మాత్రం వాడు నీతో మంచిగా రాసుకు పూసు తిరుగుతూ అమ్మా అంటూ ప్రేమగా పిలిచి నీ కొంగు పట్టుకుని తిరగాల నీ మొగుడిలాగా అని ఏమాత్రం తగ్గని తాతగారు గట్టిగా రాగిణికి వార్నింగ్ ఇచ్చి పడేశారు. ఆ మాటతో ఒక్కసారిగా గతుక్కుమన్న రాగిని నోరు మూసేసింది, ఏమీ మాట్లాడలేక. ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా నా భోగవతం బయటకు తీస్తారు. అప్పుడు కనీసం నేను ఇంటిలో కూడా ఉండలేను. ఇక్కడ ఉన్న లైఫ్ ఎంజాయ్ చేసినట్లుగా బయటకు వెళ్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో. ఇదిగో నా మొగుడు తాగుతూ దానికి బానిస అయిపోయాడు అని మనసులోనే మొగుడిని తిట్టుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు అదే మొగుడు తాగుతూ ఉంటే హ్యాపీగా ఉండి ఇంకా మొగుడిని తాగమని ఎంకరేజ్ చేసింది. కానీ ఇప్పుడు అదే మొగుడిని తాగుతున్నాడు అని తిడుతుంది. తలదించుకున్న రాగిణి వైపు కోపంగా చూస్తూ ఏంటి సైలెంట్ అయ్యావు? ఏదో ఒకటి అంటావు కదా, మాట్లాడు. అసలు వాడికి ఆడవాళ్ళు అంటేనే అసహ్యం కలగటానికి, ఆడవాళ్ళ మీద కోపం పెరగటానికి కారణం నువ్వు కాదా? ఆడది అంటే ఆ భూమాత స్వరూపం అంటారు. అటువంటి ఆడది ఎంత సహనంతో ఉండాలి. కానీ నువ్వు ఏ రోజైనా ఒక్క రోజైనా సహనం కాదులే, కాస్తలో కాస్త అంటే మౌనంగా ఉన్నావా? ఆ నోటికి రెస్ట్ ఇచ్చావా జరిగేది చూస్తూ? లేదు. ఎంతసేపు ఉన్నా ఆ నోరేసుకొని పడిపోవటం అది వాడు కల్లారా చూశాడు. వాడి తల్లిని ఎన్ని బాధలు పెట్టావో కల్లారా చూశాడు. ఆ మహాతల్లి నోరు లేనిది కాబట్టి నువ్వు ఎన్ని మాటలు అంటున్నా సైలెంట్గా మౌనంగా భరిస్తూ వచ్చింది. అలాగే నీ గోల పడలేక వాడి తల్లి కూడా వాడిని ఎన్ని మాటలు ఉందో కల్లారా చూశాడు. తల్లి ఇలా ఉంటే ఇక ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ ఇలానే ఉంటారు అని వాడి మనసులో ఫిక్స్ అయిపోయింది. మరి అటువంటప్పుడు వాడు ఎలా మౌనంగా నువ్వు చేసే రాజకార్యాలను చూస్తూ ఉంటాడు? ఇంకా మిమ్మల్ని ఇంటిలో ఉంచాడు. సంతోషం. వాడి దయ దాక్షిణ్యాల మీద మీరందరూ బ్రతుకుతున్నారు. అది గుర్తుంచుకోండి. కాదు కూడదు అని ఎక్కువ మాట్లాడారు అంటే మీ దారి గోదారి అవుతుంది. గుర్తుంచుకోండి. ఇంకొకసారి నా ముందు నోరు తెరిచారో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు తాతగారు. అమ్మో, తెలిసి ఈయన ముందు నోరు విప్పి మాట్లాడాను చూడు, నాకు బుద్ధి లేదు. అసలు ఆ విక్రమార్క రాకముందు నా లైఫ్ ఎంత దర్జాగా సాగిందో. ఒక్కసారి వాడు ఇంటిలోనికి ఎంటర్ అయ్యాడో లేదో, ఇంటిలో పని మనిషి కంటే దారుణంగా తయారయ్యింది నా జీవితం. ఆ తాత మనవడు పేరుకు తగ్గట్టే ఇద్దరు మంచి గట్టి వాళ్ళే అని మనసులో అనుకుంది. కాఫీ తాగటం కంప్లీట్ చేసి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద కప్పు పెట్టారు తాతగారు. ఇక్కడే ఉండొచ్చు కదా నాన్న అంటూ అనూష తన తండ్రి చేతిని పట్టుకొని అడిగింది. ఉండాలి అని నాకు ఉందిరా, కానీ ఈ ఇల్లు నేను అనుకున్న పొదరిల్లులా లేదు. ఒకప్పుడు నా ఇల్లు నా ఇష్ట ప్రకారంగా ఎంతో అందంగా బంధాలు అనుబంధాలు మెలకువలతో అందరి కళ్ళల్లో సంతోషం కనిపిస్తూ ఉంటే ఈ ఇంటిలోనే చనిపోయేంత వరకు ఉండాలి అనిపించేది. కానీ ఇప్పుడు ఈ ఇల్లు అలా లేదు. కుళ్ళు కుతంత్రం అని అనిరుద్ ఆనంద్ ఇద్దరి వైపు చూస్తూ, పగ ద్వేషం అని రాగిణి అజయ్ వైపు చూస్తూ, అమాయకత్వం చిన్నతనం తెలియనితనం అని అందరి వైపు ఒక్కసారి చూసి చెబుతూ, ఇలా ఉంటే ఈ ఇంటిలో ఎవరికి మాత్రం ఉండాలి అనిపిస్తుంది? నాకేమీ డబ్బు మీద ఆశ లేదు ఇక్కడ ఉన్న వాళ్ళలాగా. నేను ఈ ఇల్లు కట్టినప్పుడు అందమైన పొదరిల్లు, కానీ ఇప్పుడు పేరుకు మాత్రమే ఇంటి పేరు పొదరిల్లు, కానీ ఇంటిలో ఉన్న పొదరింటికి చెదలు పట్టినట్లుగా అయ్యింది అని బాధగా అన్నారు. అబ్బా, ఈయన వచ్చాడు అంటే మాకు వార్నింగ్ ఇవ్వటానికి వచ్చినట్లుగా ఉంటుంది అని ఆనంద్, అనిరుద్, రాగిణి ముగ్గురు అనుకున్నారు. ఎవరూ లేని వాళ్ళలా అలా వృద్ధాశ్రమంలో ఎన్ని రోజులు ఉంటారు తాతయ్య? మేమందరం ఉన్నాం కదా అని బాధగా అన్నది అలేఖ్య. తాతగారు బాధగా నిట్టూరుస్తూ, మిమ్మల్ని అందరినీ విడిచి నాకు
ఇక్కడ కంటే అక్కడే ప్రశాంతంగా ఉంది. పైగా అక్కడ నాతో పాటు నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలా వాళ్ళతో కాసేపు నాకు తోచిన పని చేస్తూ సరదాగా టైం స్పెండ్ చేయటం నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఎంతమంది ఉన్నా ఒంటరిగా గడపటం నా వల్ల కాదు. ఒంటరి బ్రతుకు చాలా కష్టం. నేను అక్కడ ఉండటం వల్లే విక్రమార్క ఆ వృద్ధాశ్రమాన్ని తన హ్యాండ్ ఓవర్లోనికి తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నాడు. అదే నేను అక్కడ నుండి వచ్చేస్తే ఖచ్చితంగా విక్రమార్క ఆ వృద్ధాశ్రమాన్ని పట్టించుకోడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవాళ్ళు కాస్త తిండికి బట్టలేక ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితి అక్కడి ఉన్న వాళ్ళకు రావాలి అని నేను అనుకోవటం లేదు. అక్కడే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అది వృద్ధాశ్రమంలా లేదు, చిన్న పల్లెటూరులా ఉంది ఆ వాతావరణం అని అన్నారు. ఆ మాటతో ఇక అలేఖ్య, అనుష ఇద్దరు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. రూమ్లోనికి వెళ్ళిన విక్రమార్క అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. తనకి ఆనంది ఇద్దరి మీద నమ్మకం లేదు. అందుకే వాళ్ళు చిన్ను చనిపోయాడు అంటే తనకు నమ్మటానికి చాలా కష్టంగా ఉంది, ఇష్టపడటం లేదు. కానీ అదే విషయం తన తాతయ్య చెప్పటంతో కష్టంగా ఉన్న ఆ నిజాన్ని నమ్మాడు. అప్పుడే తన ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద ఆదిత్య అని పేరు ఉండటంతో అప్పటి వరకు అసహనంగా ఉన్న తన ఫేస్ నార్మల్గా మారింది. అలాగా అని నవ్వుతూ అయితే లేడు. ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు విక్రమార్క. కనీసం తను లిఫ్ట్ చేసినట్లుగా అటువైపు వాళ్ళకు తెలియాలి అని హలో అని కూడా అనలేదు. అటువైపు నుండి ఆదిత్య విక్రమార్క ఫోన్ లిఫ్ట్ చేశాడు అని అర్థమై అన్నయ్య అని గారంగా పిలిచాడు. హా చెప్పు, ఏంటి ఉదయాన్నే ఫోన్ చేశావు? ఏదైనా అర్జెంట్ మ్యాటరా, లేదంటే మనీ కావాలా అని అడిగాడు. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటేనే నీకు ఫోన్ చేయాలా ఏంటి? మనీ అవసరమైతేనే నిన్ను అడగాల అని అలిగినట్లుగా అంటూనే, నువ్వు నాతో మాట్లాడి 1 మంత్ అవుతుంది అన్నయ్య. ఇంతవరకు ఎప్పుడు 1 మంత్ నాతో మాట్లాడకుండా లేవు అని బాధగా అన్నాడు ఆదిత్య. మొదటి నుండి ఆదిత్య అందరితో కలిసిపోయే నేచర్. తన అన్నయ్య అలా ఒంటరిగా ఎవ్వరిని పట్టించుకున్నట్లు ఉండటం చూసిన ఆదిత్యకు చాలా బాధగా అనిపించింది. కానీ తన అన్నయ్య నేచర్ అంతే కావటంతో ఎక్కువగా ఫోర్స్ చేయడు. ఒకవేళ ఫోర్స్ చేసినా తన అన్నయ్య తన మాట వినడు. అందుకే సైలెంట్ అయిపోయాడు. సరే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావో అది చెప్పు అని బాల్కనీలోనికి వెళ్ళిపోయేవాడు చిన్ను చనిపోయాడు అనే విషయం వదిలేసి. ముంబై నుంచి నువ్వు తిరిగి వచ్చావంట కదా, మరి ఇంటికి వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వస్తాను అన్నావు, రాలేదు ఎందుకని? నువ్వు ఎప్పుడు ఇంతే అన్నయ్య, నా దగ్గరకు వస్తాను అంటావు కానీ రావు అని అలిగినట్లుగా చిన్నబుచ్చుకొని మాట్లాడాడు. ఓ అవును కదా, ఈ విషయం ఒకటి ఉంది కదా, మర్చిపోయాను అని చేతితో నుదురు మీద రుద్దుకుంటూ, నెక్స్ట్ టైం వస్తానురా, కొంచెం అర్జెంట్ వర్క్ ఉండటంతో నీ దగ్గరకు రాలేకపోయాను. అయినా నేను హైదరాబాద్ వచ్చినట్లుగా ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అని సీరియస్గా అడిగాడు విక్రమార్క. ఎవరు చెప్తే ఏంటి, నాకు తెలిసింది కదా, నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తుంటావు అన్నయ్య. నేనే ఇంటికి వస్తాను అంటే మాత్రం నన్ను రానియ్యవు. ఎందుకు, నేను ఇంటికి వస్తే ఏమవుతుంది అని అలిగినట్లుగా ఏడుపు మొహంతో అన్నాడు ఆదిత్య. ఆదిత్య ఏడవటానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థమైన విక్రమార్క, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయొద్దు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను, వీలుంటే 2 రోజుల్లో నేనే నీ దగ్గరకు వస్తాను అని ఆదిత్య మాట్లాడుతున్నా ఎప్పట్లా పట్టించుకోకుండా తను చెప్పాల్సింది చెప్పేసి ఫోన్ పెట్టేసి బాల్కనీ రైలింగ్కి చేతులు బిగించి బయట వ్యూ చూస్తూ ఉన్నాడు విక్రమార్క. తన కళ్ళ ముందు చిన్నునే కనిపిస్తున్నాడు. చిన్ను పుట్టి నడక మొదలుపెట్టిన దగ్గర నుంచి విక్రమార్క దగ్గరకు వస్తూనే ఉన్నాడు. మొదట్లో చిన్ను తన దగ్గరకు వస్తున్నా పట్టించుకోలేదు, మౌనంగా చూస్తూ ఉండేవాడు. కనీసం దగ్గరకు కూడా తీసుకునేవాడు కాదు, పలకరించేవాడు కాదు. అలా 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 చిన్ను ప్రతిరోజు వదిలిపెట్టకుండా విక్రమార్క ఇంటిలో ఉంటే విక్రమార్క కాళ్ళ దగ్గరకే వస్తూ ఉండటంతో విక్రమార్కలో చిన్ను మీద ఒక రకమైన ఎఫెక్షన్ మొదలయ్యింది. ఆ ఎఫెక్షన్తోనే చిన్నుని వచ్చిన వెంటనే ప్రేమగా దగ్గరకు తీసుకునేవాడు.
తను ఎప్పుడైనా నవ్వాడు అంటే అది ఆ చిన్ను ముందే. ఇక ఎప్పుడు ఎక్కడా కూడా తను నవ్వినట్లుగా ఎవ్వరూ చూసిన దాఖలు కూడా లేవు. తను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ విక్రమార్క కాళ్ళని చుట్టేసుకుంటాడు చిన్ను. అది చూసి లోపలే నవ్వుకుంటూ చిన్నుని 2 చేతులతో పైకెత్తి ఎగరేసి పట్టుకొని తన రూమ్లోనికి తీసుకొని వెళ్తాడు. ఇక చిన్నుతో ఎలా ఉంటాడు అనేది కూడా ఇంటిలో ఉన్న ఎవ్వరికీ కూడా పెద్దగా తెలియదు. రూమ్లో ఏం చేస్తారు అనేది తెలియదు. బయట మాత్రం నవ్వుతూ దగ్గరకు తీసుకుంటాడు అంతే. కాకపోతే ఇంటిలో ఉన్న అందరికీ చిన్నుతో కాస్త మంచిగా ఉంటాడు అని మాత్రమే తెలుసుకోగలిగారు. అలా కాసేపు ఆలోచించి మరుక్షణం చిన్ను నుండి డైవర్ట్ అవుతూ తన ల్యాప్టాప్ తెచ్చుకుని బాల్కనీలోనే ఉన్న చైర్లో కూర్చొని వర్క్ చేసుకోవటం స్టార్ట్ చేశాడు విక్రమార్క. అలా 10 గంటల టైంలో కిందకు వచ్చాడు. అప్పటికి కూడా అక్కడ తాతగారు ఉండటంతో ఎవ్వరితో ఏమీ మాట్లాడక సీరియస్గా వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు విక్రమార్క తినటానికి. పనివాళ్ళు వచ్చి వడ్డించటంతో మౌనంగా పెట్టింది తినేసి సైలెంట్గా ఎవ్వరినీ పలకరించకుండా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. తాతగారు విక్రమార్క అని పిలవటంతో ముందుకు అడుగు వేస్తున్న అతను ఆగిపోయాడు. కానీ వెనక్కి తిరిగి మాత్రం తన తాతగారి వైపు చూడలేదు. సోఫాలో కూర్చున్న తాతగారు లేచి, నేను నీతో మాట్లాడాలరా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నన్ను చూసి కూడా పట్టించుకోకుండా అని అడిగారు తాతగారు. తాతయ్య, నాకు ఇప్పుడు మీతో మాట్లాడేంత టైం లేదు, చాలా అర్జెంట్ వర్క్ ఉంది, బిజీగా ఉన్నాను. ఒకవేళ నాతో ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలి అంటే లంచ్ టైంలో ఆఫీస్కి రండి, అప్పుడు మాట్లాడుకుందాం, ఇప్పుడు మాత్రం కుదరదు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు విక్రమార్క. విక్రమార్క అలా మాట్లాడటంతో ఇంట్లో ఉన్న అందరికీ కూడా అతని మీద కోపం వచ్చింది. తాతగారిలో మాత్రం అసహనం చోటు చేసుకుంది. తనలో వీడు మరీ మూర్ఖంగా తయారవుతున్నాడు, పెళ్ళి చేస్తే కనీసం అమ్మాయి వస్తేనైనా మారతాడేమో అని అనుకున్నాడు. ఆ మరుక్షణమే తన మనసులో అమ్మాయిలు అంటేనే ఇష్టపడని అసహ్యించుకొని 10 అడుగుల దూరంలో పెట్టే ఈ విక్రమార్క అసలు పెళ్ళి చేసుకుంటాడా అనే డౌట్ కూడా వచ్చింది. అజయ్ చాలా కోపంగా, ఏంటి నాన్న వాడు నీతో అలా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడతాను అంటే కనీసం మీతో 2 మాటలు మాట్లాడటానికి కూడా వాడికి టైం లేదా, మరి ఇంత బిజీ పర్సనా అని సీరియస్గా అయ్యాడు. తాతగారు అజయ్ వైపు చాలా కోపంగా చూశాడు. నువ్వే సక్రమంగా ఉంటే వాడు ఇలా తయారయ్యేవాడా, నువ్వు మందు చిందు అంటూ తిరిగావు, ఇప్పుడు వాడు నిన్ను చూసి నీకు మొత్తం రివర్స్లో తయారయ్యాడు. నీలా తయారవ్వలేదు, సంతోషం, ఏం చేస్తాం, నా ఇల్లు ఇదిగో, చెప్పుకోవటానికే ఇల్లు, మనుషులు మాత్రం కనీసం మనుషులలో కూడా లేరు అని అజయ్ని చూస్తూ అంటూ అసహనంగా ఫీల్ అయ్యారు. అనిరుద్, ఈయన ఒకడు, ఏది జరిగినా సరే వాడు ఏ మాట అన్నా సరే తిరిగి రివర్స్ అయ్యి మమ్మల్ని అంటాడు. ఏదో మేము వాడిని రాసి రంపాన పెట్టి కష్టపెడుతూ ఉన్నట్లే వాడు మమ్మల్ని ఇబ్బడి పెడుతూ డబ్బు కూడా వాడిని అడుక్కోవలసిన పరిస్థితికి తీసుకొని వచ్చాడు. కనీసం ఇంట్లో మనుషుల్లా కూడా ట్రీట్ చేయటం లేదు, అటువంటి వాడికి సపోర్ట్ చేస్తారు, కానీ మా మాటను లెక్క చెయ్యరే అని మనసులో అనుకున్నాడు. కానీ బయటకు మాత్రం అదే మాటని తాతగారితో చెప్పలేకపోయాడు. చెబితే ఖచ్చితంగా తనకి కూడా రివర్స్లో ఒక క్లాస్ పడుతుంది అనే భయంతో. విక్రమార్క ఇంటి నుంచి బయటకు వెళ్ళటంతో అప్పుడు రాగిని, ఆనంది రూమ్లో నుంచి బయటకు వచ్చారు. అలేఖ్య ఎప్పుడో కాలేజీకి వెళ్ళిపోయింది. అనూష బయటికి రావాలి అనే ఇంట్రెస్ట్ కూడా లేక రూమ్లోనే ఉండిపోయింది. రాగిని రావటంతోనే ఇంటి మేనేజర్ని మూర్తి అని గట్టిగా పిలిచింది. మూర్తి పరిగెత్తుకుంటూ రాగిని ముందు నిలబడి 2 చేతులు కట్టుకొని, చెప్పండి మేడం, ఏంటి పిలిచారు అని అడిగాడు. మధ్యాహ్నం లంచ్కి మెనూ ప్రిపేర్ చేయి అంటూ వాళ్ళందరికీ ఏమేమి కావాలో ఎవరెవరికి అనేది అందరినీ అడిగి ఆర్డర్స్ పాస్ చేసింది. ఆనంది తనకు ఏం కావాలో స్పెషల్గా చెయ్యాలి అంటూ ఆర్డర్ వేసింది. అదంతా చూస్తున్న తాతగారికి అస్సలు నచ్చలేదు. వాడు ఒక్కడు కష్టపడుతుంటే ఇంటిలో ఇంతమంది కూర్చొని తీరగా తింటున్నారు, మరలా వాడు ఏదో వీళ్ళని సాధించుకొని తింటున్నట్లుగా మాట్లాడుతున్నారు.
వాడే కష్టపడి డబ్బు సంపాదించకపోతే వీళ్ళు ఇలా ఉండగలుగుతారా? అది ఏమీ అర్థం కాదు. వాడు కాస్త స్ట్రిక్ట్గా ఉంటే నచ్చలేదు. మంచివాడు కాదు చెడ్డవాడు అంటూ నానా మాటలు అంటున్నారు అనుకుంటూ అక్కడ ఉండలేక తన రూమ్లోనికి వెళ్ళిపోయారు. తాతగారి చూపులకి అర్థం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా పట్టించుకోలేదు. కమిషనర్ ముందు నిలబడి ఉన్నాడు ఒక వ్యక్తి. ఏం చేశావు మిస్టర్? నేను ఏమి చెయ్యమని పంపిస్తే అక్కడ జరిగిందేంటి అని సీరియస్గా మాట్లాడుతున్నారు కమిషనర్. సారీ సార్, పొరపాటు జరిగిపోయింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వాళ్ళు మనకంటే 10 రెట్లు జాగ్రత్తగా ఉన్నారు. లాస్ట్ మినిట్లో నా చేతిలోనికి చిక్కుతారు అనుకున్న వాళ్ళు తప్పించుకున్నారు. వాళ్ళు ముందే జాగ్రత్తగా ఫ్లైట్ ఏర్పాటు చేసుకున్నారు అని మాత్రం నేను తెలుసుకోలేకపోయాను. ఆ ఒక్క విషయంలో నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అని, మారణాయుధాలు సప్లై చేసుకుంటున్న వాళ్ళు తప్పించుకున్నారు అని పట్టుకోలేకపోయాను అని బాధగా కమిషనర్ ముందు చెప్పాడు. నీ వల్ల పైనుంచి నాకు ప్రెషర్ ఎక్కువయ్యింది. ఖచ్చితంగా నువ్వు పట్టుకుంటావని చెప్పి ఈ వర్క్ నీకు అప్పగించాను. ఈ కేసులో నువ్వు ఫెయిల్ అయ్యావు అనిపిస్తుంది, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని సీరియస్ అవుతూ మరలా ఇటువంటి అవకాశం వస్తుందో లేదో అని కోపంగా అన్నారు. ఆ వ్యక్తికి తల కొట్టేసినట్లుగా అయ్యింది. ఇలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు. 3 నెలల నుంచి పకడ్బందీగా ప్లాన్ చేస్తే లాస్ట్ మినిట్లో తప్పించుకున్నారు అని పిడికిలి బిగించి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇలా జరగదు సార్. ఐ విల్ ప్రామిస్ యూ సార్, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాను అని అన్నాడు. అంతేకాకుండా వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిన ఆ మారదాయుధాలు, అడ్వాన్స్ వెపన్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఇంకా నేను గవర్నమెంట్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఖచ్చితంగా మనలో ఎవరో ఒకరు వాళ్ళకు సపోర్ట్ చేసే ఉంటారు. ఆ సపోర్ట్ చేసేవాళ్ళు ఆ ఆయుధాల కోసం, జంతు చర్మాల కోసం వస్తారు. అప్పుడు వాళ్ళ ద్వారా అసలైన వాళ్ళని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్, నెక్స్ట్ టైం ఇలా జరగదు, వాళ్ళని పట్టుకుంటాను ఖచ్చితంగా అని చెప్పాడు. ఓకే, ఇప్పటి వరకు నువ్వు ఇన్వాల్వ్ అయిన కేసు ఏ ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు కాబట్టి ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మాత్రం ఇలా ఉండకూడదు అని సీరియస్గా చెప్పి కమిషనర్ వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి కూడా ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ఆపర్చునిటీ అని చెప్పి సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ఇంతకీ ఆ ఆపరేషన్ ఏంటి చూద్దాం.